నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. తెలంగాణ రాష్ట్రానికి ప్రశ్నించడం అలవాటే. అది ఏ ప్రభుత్వం ఉన్నా, ఎట్లా ఉన్నా, ఏ పాలకులు ఉన్నా, ఎవరున్నా, ఈ రాష్ట్రానికి, ఈ గడ్డకు, ఈ గడ్డలో పుట్టినటువంటి బిడ్డలకు, ఈ రేషం ఉన్నటువంటి వాళ్లకు ప్రశ్న అనేది అలవాటు. అది ఉమ్మడి రాష్ట్రంలోనైనా అలాగే ప్రత్యేక తెలంగాణలోనైనా ఎప్పుడైనా కానీ ప్రశ్నించింది, పోరాటం చేసింది తెగువ ఎక్కువ ఉంటుంది ఈ గడ్డలో ఉన్నటువంటి వాళ్ళకు. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే 60 ఏండ్ల సమైక్య పాలనకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పిడికిలి బిగించిరు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడారు. దాంట్లో సంబంధ వర్గాలు పార్టిసిపేట్ చేసినాయి. ఇక్కడ ప్రతి ఒక్కరూ జై తెలంగాణను అని నినదించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొంత ఈ ప్రశ్నించే తత్వం కూడా చాలా ఎక్కువగానే ఉన్నది. చాలా వరకు చాలామంది అప్పటి ప్రభుత్వం మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద కూడా ప్రశ్నించారు. కేసీఆర్కు వ్యతిరేకంగా కూడా ప్రజా పోరాటాలు చేసిర్రు, ప్రశ్నించిర్రు. కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ వేదిగా, కొన్ని ఛానళ్ళ వేదిగా చేసిర్రు. అలాంటిది ఒక బలమైనటువంటి నాయకుడు కేసీఆర్ని కూడా ఈ ప్రశ్న ఇవాళ దింపేసింది. ఆ ప్రశ్నించే తత్వమే అధికారానికి దూరం చేసింది. ఇవాళ మళ్ళా అదే ప్రశ్నించే తత్వము, మళ్ళా అదే ప్రశ్నించే పోరాట పటిమ ఇవాళ మళ్ళా ఇప్పటి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తూ ఉంది. చుక్కలు చూపిస్తూ ఉంది. ప్రధానంగా రైతులు, నిరుద్యోగులు వీళ్ళందరినీ కొస్తా మనం పక్కన పెడితే మహిళలు ఈ ప్రభుత్వం మీద తిరగబడతా ఉన్నారు. బేసిక్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తెచ్చినటువంటి గ్యారంటీలు కానీ, పార్టీ తెచ్చినటువంటి పథకాలు కానీ, ఈ గ్యారంటీలు ఇవన్నీ కానీ మహిళా ఫేవరబుల్గా ఉన్నాయి. మీరు గృహజ్యోతి తీసుకున్నా, గ్యాస్ సిలిండర్ తీసుకున్నా, ఉచిత బస్సు తీసుకున్నా, మహాలక్ష్మి చూసుకున్నా, ఇట్లా చాలా వరకు మహిళకు సంబంధించినటువంటి ఎక్కువ మహిళలను అట్రాక్ట్ చేసేటువంటి విధంగా వీళ్ళ హామీలు కానీ, గ్యారంటీలు కానీ ఉన్నాయి. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం తీసుకున్న పెద్ద మగోళ్లకు మెజారిటీగా చాలా వరకు బంగారం మీద పెద్దగా సోకు ఉండదు. కానీ మహిళలకు బంగారం అంటే అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది. నగలు చేయించుకోవడానికో లేకపోతే అదేదో వాళ్ళ హక్కు లెక్క ఫీల్ అవుతూ ఉంటారు బంగారం విషయంలో. అందుకే మహిళలను బాగా ట్రాప్లో వేయడానికి, మహిళలను ఆకర్షించడానికి, మహిళా ఓట్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ ప్రభుత్వము కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అని కూడా, తులం బంగారం అనేది చాలా ఇంపాక్ట్ చూపించింది. అరే మహాలక్ష్మితో పాటు తులం బంగారం వస్తుందంట అనేటువంటి దాన్ని, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వస్తుందంట అనేటువంటి మాటను బాగా తీసుకుపోయింది. మహిళలకు ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం అనేది బాగా ఇంపాక్ట్ చూపించింది. కానీ ఇవన్నీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఇదే మహిళలు తిరగబడతా ఉన్నారు ప్రభుత్వం మీద. ఏ రకంగా తిరగబడతా ఉన్నారంటే, ఒక మహిళ అడిగినటువంటి ప్రశ్నలు చాలా ఆలోచింపజేస్తూ ఉన్నాయి. ప్రభుత్వాన్ని, పాలకులను, పార్టీలను, ప్రజాస్వామ్యవాదులను, మేధావులను ఆలోచింపజేస్తూ ఉన్నాయి. ముక్కున వేలేసుకున్నటువంటి విధంగా ఉన్నాయి. ఒకసారి చూస్తే ఒక మహిళ వీడియోని మీకు చూపిస్తా. ఆమె స్పీకరు మన గడ్డం ప్రసాద్ కుమార్ గారు. ఆ స్పీకర్ గారి నియోజకవర్గం వికారాబాద్ నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో జరిగినటువంటి గ్రామ సభలో ఆ మహిళ కొన్ని ప్రశ్నలు సంధించింది ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని, స్పీకర్ గారిని కొన్ని ప్రశ్నలు సంధించింది. కొన్ని ప్రశ్నలు అడిగింది ఆమె ప్రశ్నలకు మరి చెప్పేటువంటి, ఈ మహిళ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము స్పీకర్కి కానీ, ప్రభుత్వానికి కానీ ఉందా అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. ఒకసారి ఆ మహిళ ఏం మాట్లాడింది, ఏం ప్రశ్నలు అడిగిందో ఒకసారి ఇక్కడ చూద్దాం. చూడండి ఒకసారి. అది 500 గ్యాస్ అంటున్నది, ఎవరికి పడుతున్నది 500 గ్యాసు? ఆమె అడిగినటువంటి మొదటి ప్రశ్న. మీరు అన్ని హామీలు ఇచ్చారు కదా, అంటే ఏ మహిళలను అట్రాక్ట్ చేసుకోవడానికి హామీలు ఇచ్చి, గ్యారంటీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వంలో రాజ్యాన్ని వెళ్తా ఉన్నదో ఆ మహిళలే ఆ ప్రభుత్వం మీద మళ్ళీ ఓట్లేసింది కూడా ఈ మహిళలే. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీగా ఓట్లేసింది కూడా ఈ మహిళలే. ఎందుకంటే మగోళ్ళ కంటే కూడా డిస్కషన్ ఎక్కువ ఆడోళ్ళు చేస్తూ ఉంటారు. మగోళ్ళు ఎంతసేపు మాట్లాడితే ఏదో దోస్తు, ఏదో సుక్క ముక్క గురించి మాట్లాడుకొని చర్చను క్లోజ్ చేసుకుంటారు. కానీ ఆడోళ్ళు ఇక నీకు ఇంటి రాజకీయం కాడ నుంచి మొదలు పెడితే దేశ రాజకీయాల దాకా చర్చించుకుంటూనే ఉంటారు. ఈడెట్లా, ఆడెట్లా, ఆడేంది, ఈడేంది, ఎవడెట్టు ఇచ్చిండు, ఏ రకంగా ఇచ్చిండు, ఈసారి 2 సార్లు కేసీఆర్కి వేసిన ఓట్లు, ఈ ఒక్కసారి కాంగ్రెస్ ఆయనకి వేదాము, రేవంత్ రెడ్డికి, ఇట్లాంటి చర్చ బాగా చేస్తూ ఉంటారు. అలాంటి మహిళలే ఇవాళ తిరగబడతా ఉన్నారు. ఆమె అడిగిన మొదటి ప్రశ్న, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అన్నావు, ఎవరికి పడుతున్నాయి 500 రూపాయలు అని అడిగింది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేటువంటి దమ్ము స్పీకర్ గారికి ఉందా, ప్రభుత్వానికి ఉందా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఏమన్నాడు, కర్రు కాల్చి వాత పెట్టిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడండి ఈ మాటలని.
కర్రు కాల్చి వాత పెడతామని అన్నాడు అన్నట్టుగా మరి ఎవరికి పెడతాడో పెట్టాలి ఇప్పుడు వాత. కర్రు కాల్చి వాత పెడతా అన్నావు కదా రేవంత్ రెడ్డి, ఎవరికి పెడతావో పెట్టాలి నువ్వు అని చెప్పేసి ఆమె అడుగుతా ఉన్నది. ఒక వ్యాలిడ్ పాయింట్. 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఆడపిల్లకు నెలకు 2500 ఇస్తా అని చెప్పారు. ఆ 2500 ఏడ ఉన్నాయి, ఎవరికి ఇచ్చినావు చెప్పాలి అని చెప్పేసి ఆమె అడుగుతా ఉన్నది. ఏడ ఉన్న 2500, ఎవరికి ఇచ్చిన 2500? మీరు ఇన్ని మాటలు చెప్పారు కదా, ఎక్కడ పోయినాయి ఆ హామీలన్నీ అని చెప్పేసి ఆమె ప్రశ్నిస్తూ ఉంది. ఈ ప్రశ్నలన్నీ మనము అర్థం చేసుకోవాలి. చూసేటువంటి ప్రజలు, మిగతా వర్గాలందరూ కూడా ఈ ప్రశ్నలు ఎందుకు ఆమె అడుగుతూ ఉన్నది, ఈమె నాకు తెలిసి ఏ పార్టీ ఆమె కాదు. ఆమె చూస్తూ ఉంటే ఆమె ఏదో పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నాయకురాలు, సభ్యురాలు అట్లాగానే ఏమనిపిస్తలేదు. ఆమె కడుపు మండినటువంటి ఒక బాధితురాలు లెక్క కనపడతా ఉంది నాకైతే. రుణమాఫీ అన్నారు, ఏది రుణమాఫీ? 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఏది రుణమాఫీ అని అడుగుతా ఉన్నది ఆమె. అంటే ఆమె ఏమంటున్నది ఒకసారి వినండి. రుణమాఫీ కాలేదని ఊర్లో ఆడిడ మాట్లాడుతూ ఉంటే రుణమాఫీ అయినా తెల్లారిని సంగతి చెప్తామని చెప్పేసి అన్నారంటామని. మరి ఎక్కడవా నీ రుణమాఫీ, ఎక్కడవా నువ్వు చెప్పే సంగతి ఎక్కడవా అని చెప్పేసి ఆమె ప్రశ్నిస్తా ఉన్నా. ఆడ ఊర్లో ఎవరో పెద్ద మనుషులు ఉంటుంది, రెడ్డి పటేలా, అందుకే పటేలా అంటా ఉంది ఆమె. చూస్తురా, పటేలా అంటా ఉంది. నువ్వు ఇవన్నీ చెప్పొద్దు పటేలా నేను అంటా ఉన్నది ఆమె. అంటే ఈమె మాటలు చూస్తూ ఉంటే మనకు ఒక చాకలి అయినమ్మ, ఒక తిరుగుబాటు చేస్తున్నటువంటి ఒక ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డల పౌరుషము ఏ విధంగా ఉంటుందో అక్కడ అర్థమైపోతాం, తిరుగుబాటు ఎట్లుంటుందో. కాకపోతే నువ్వు మాట్లాడిన దానికి సమాధానం చెప్పేటంత పూర్తి అధికారులు ఎవరు లేరు. అవి మాట్లాడమంటే నువ్వు ఆడికి ఆమె అడిగేదానికి ఆడ కూర్చున్న వాళ్ళు చెప్తా ఉన్నారు చూడు. అది బుల్లెట్ పాయింట్ కొట్టింది, ట్రిగ్గర్లో పెట్టి కొట్టేసింది, పాయింట్ బ్లాంక్లో కొట్టేసింది. ఆయన ఏమన్నాడు ఆడ కూర్చున్న ఆయన మైక్లా, నువ్వు అడిగినవన్నీ, నువ్వు అడుగుతున్నవన్నీ కరెక్టే, నువ్వు అడిగిందంతా కూడా కరెక్టే, అవన్నీ కూడా వాస్తవమే, నీకు ఎలిజిబుల్ ఉంది అడగడానికి, నీకు అర్హత ఉంది. కానీ నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికి ఈడ ఎవరు లేరు, ఈడ ఆ స్థాయి వాళ్ళు ఎవరు లేరు. అంటే మరి ఎందుకు పటేలా ఇది, ఈ సభ ఎందుకు, ఈ మీటింగ్ ఎందుకు, దేనికోసం పెట్టి పటేలా అని చెప్పేసి ఆమె అడుగుతా ఉంది. మరి నిజం వాజివే కదా, వాస్తవమే కదా. మరి ఎవడు ప్రశ్నలు అడిగితే చెప్తే సమాధానం చెప్పనందుకు లేనందుకాడా మరి ఆ మీటింగ్ ఎందుకు, దానికోసము దేనికి ఈ ఆరాటం అంతా ఎందుకు? ఈ మీటింగు, ఆ పైసలు, కుర్చీల దండగా, టెంట్ పైసలు దండగా, ఆ కిరాయి, ఆ వచ్చి రానుపోను కిరాయిలు, ఇవన్నీ ఎందుకు దండగా కదా. మరి దాని గురించి ధర్నా చేద్దాము, పోదాము, లేదా ప్రసాద్ దగ్గర పోయి అడుగుదామంటే అడుగుదాము, ఏదైనా కలెక్టర్ ఆఫీస్ పోదామంటే పోదాము, నేనే దోరుకొని పోతా. కలెక్టర్ ఆఫీస్ కూడా నేనే దోరుకొని పోతా. ఆయన ఏం మాట్లాడదన్నమాట. దాని గురించి చెప్పేటంత అధికారులు ఎవరు లేరు. ఓన్లీ గ్రామానికి సంబంధించినంత వరకు ఏమంటే ఇల్లు చెప్తారు. ఒకే దగ్గర 2500 అంటే మనం ఒప్పుడుకే తీసుకుంటున్నాడంటే దేశమంతా కాబట్టి మనం కూడా ఒకనాడు పోయి కలెక్టర్ దగ్గర పోయి కలెక్టర్ను అడుగుదాం, ఎందుకోసం చేస్తున్నారు ఏంటని మనం ఒకనాడు పోయి అడుగుదాం. కాకపోతే ఇప్పుడు వచ్చిన లీస్టులలో మన అవకతవకలు ఉంటే దాన్ని చెప్తే అది సరి చేస్తారు. ఎవరికైనా రానులు ఉంటే కూడా దానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అది రాకపోతే అడుగులో ఉంది రాలేదంటే ఎందుకు రాలేదని మమ్మల్ని అడగవచ్చు. 2 లక్షల దాటికి ఎవరికి కాలేదు, నీకు కాలేదు, నాకు కూడా కాదు. 2 లక్షల దాటికి ఎవరికైనా అయింది, నీకు కాలేదంటే ఎందుకు కాలేదు అడుగు. దానికి సమాధానం అడుగు. అడిగేదానికి సంబంధించిన అధికారులు లేరు కదా. ఓకే
అది ఆమె ప్రశ్నలకు ఆడ కూర్చున్న ఎవరి దగ్గర సమాధానం లేదు. ఆమె ప్రశ్నలకు ఆడ కూర్చున్న వాళ్ళకి కాదు, ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి స్పీకర్ ప్రసాద్ కుమార్ గారి దగ్గర కూడా సమాధానం లేదు. ఆయనకు రుణమాఫీ అయింది, ఆ లిస్ట్ వచ్చింది అప్పట్లో. మరి వెనకకి ఇచ్చిరు, ముంగల్కి ఇచ్చిరు అని చెప్పేసి తర్వాత మళ్ళీ ఏదో వార్తలు వచ్చినాయి. కానీ ఆమెకు 2 లక్షలు రుణమాఫీ కాలేదు, ఆమె అన్నింటికి ఎలిజిబుల్ అయినా కానీ ఆమెకు ఏ కార్యక్రమం రాలేదు, ఏది రాలేదు. ఒక ఆమె బాధనే కాదు, ఇట్లా కోట్లాది మంది ప్రజల బాధన ఆమె చెప్తా ఉన్నది. నిజంగా కూడా అంటే ఈ మహిళ వేసినటువంటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు, స్థానిక ఎమ్మెల్యే దగ్గర సమాధానం లేదు, అధికారుల దగ్గర సమాధానం లేదు, ఎవరి దగ్గర కూడా సమాధానం లేదు. ఎందుకంటే అవేవి నెరవేరేటివి కాదు, అవేవి వచ్చేటివి కాదు. కాబట్టి అందుకనే మనం ఈ మహిళ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంటే ఆమె అంత స్పష్టంగా అంత క్లియర్గా అడిగింది. దాంతో అడుగుతూ ఏమంటా ఉన్నది, మీరు ఇవన్నీ మాట్లాడుకుంటా కర్రు కాల్చి వాత పెడతా అన్నారు కదా, కర్రు కాల్చి ఏడ వాత పెడతారో పెట్టాలని చెప్పేసి కూడా మాట్లాడింది. సో కాబట్టి తెలంగాణ ప్రజలు అమాయకులు ఏం గారు, తెలంగాణ ప్రజలు నమ్ముతారు, ఓటేస్తారు, గెలిపిస్తారు, గద్దెనెక్కిస్తారు, అధికారాన్ని కట్టబెడతారు. అధికారాన్ని కట్టబెట్టినాక నువ్వు చేయాల్సిన పని చేయకుండా మాటల గారడీ చెప్పేసి మోసం చేసి ఏదో మైమర్పించేసి నెక్స్ట్ మళ్ళీ ఏదో ఇంకో కథ చేద్దామంటే ఈ రకంగా సురుకులు పెడతారు, ఈ రకంగా తిరగబడతారు, ఈ రకంగా అది చేస్తారని చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి తెలంగాణ ప్రజలారా ఆలోచన చేసుకోండి, తెలంగాణ తిరగబడతా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరగబడతా ఉంది. అది ఇంకా ఏ స్థాయికి పోతుంది, ఎట్లా పోతుంది అనేది రానున్న రోజుల్లో చూడబోతా ఉంది ఈ ప్రభుత్వం కానీ అధికార పార్టీ కానీ.